తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక హాస్పిటల్ ముందు గ్రీనరీ, రోడ్లు, కాంపౌండ్ వాల్ వంటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక హంగులతో ఉగాది పండుగకు ప్రారంభించనున్నారు. ఇందులో గుండెకు సంబంధించిన వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఉస్మానియా, గాంధీ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానున్నట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలో ఉగాది నాటికి 1000 పడకల సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రధాన ఆసుపత్రి భవనాలు పూర్తయినప్పటికీ ఈ ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, ఐసీయూలో ఇతర కీలక పనులు ముగింపు దశలో ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే స్కానింగ్ యంత్రాల ఏర్పాటు, అంతేకాకుండా ఆధునిక ఆపరేషన్ థియేటర్లో కావలసిన మౌలిక వసతులను అయితే కల్పిస్తున్నారు. ఈ వార్డులు, ఐసీయూలో ఆక్సిజన్ పైపులు ఇవన్నీ కూడా ముగింపు దశలో ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఉన్న వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ యూనిట్ల సౌకర్యాల కల్పన ముఖ్యం కాబట్టి దీంట్లో 250 మంది వరకు డాక్టర్లు, అంతేకాకుండా 600 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది అవసరం ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మరో 500 మంది కూడా ఇతర సిబ్బంది సేవల అవసరం ఉందన్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఏదైతే హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్ని సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఫర్ కార్డియాక్ డిసీజ్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఇందులో హార్ట్కి సంబంధించిన అంటే ఈ గుండె జబ్బులకు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు ఇక్కడ అందించాలనేది వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. అంటే గుండె మార్పిడి కావచ్చు, ఇంకా ఏదైనా సంబంధించిన ఆరోగ్య ప్రథమ చికిత్సలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. గుండెతో పాటుగా ఇతర సాధారణ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే కాకుండా కిడ్నీ కానీ, న్యూరాలజీ సేవ అలాంటి వాటికి కూడా ఇక్కడ అలాంటి సేవలు అందిస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ హాస్పిటల్ చూసుకుంటే మొత్తం 22.6 ఎకరాల విస్తీర్ణంలో 4 బ్లాకులు మనకు కనబడుతున్నాయి. 4 బ్లాకులతో అయితే ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చేసి మేజర్ ఆపరేషన్ థియేటర్లు 16 అయితే మైనర్ ఆపరేషన్ థియేటర్స్ వచ్చేసి 6 ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం 1000 పడకల గదులు, అంటే 1000 పడకల హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. ఇటు అంటే ఎక్కువ మంది వేరే వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, నగర నలుమూలల నుంచి కూడా కావచ్చు, ఎక్కువగా ఇక్కడ ఉస్మానియా, గాంధీకే ఎక్కువగా వస్తుంటారు. అయితే అదే తరహాలో కూడా సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ని ఉగాదికి ప్రారంభం చేయనున్నట్లుగా ఇక్కడ కూడా అత్యాధునిక సౌకర్యాలతో అన్ని సేవలను కూడా మేము అందుబాటులో ఉంచుతామంటూ దీన్ని ఉగాదికి మేము ప్రారంభిస్తామన్నట్టు కూడా అధికారులు ప్రకటించినారు. అంటే ఈ హాస్పిటల్ వల్ల ఎంతో మంది కూడా వైద్య సేవలను ఉపయోగించుకోవాలని అయితే అధికారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV.